జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ జోన్ ఒకసారి ఎంత ఫన్నీగా ఉంటుందో బీహార్ రాష్ట్రం గురించి మీకు తెలుసు కదా మీరు ఈ సినిమాలోని వీటిలన్నింటిలో కూడా చూస్తూనే ఉంటారు ఓయమ్మా బీహార్ అంటే ఇట్లంతా రౌడీ రాజ్యం అంట అంతా కూడా గుండాగిరి పాలన అని చెప్పేసి అయితే ఈ బీహార్ రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణమైనటువంటి మొదటి వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ అసలు ఇంత పరమ దరిద్రుడు మరొకడు ఉన్నాడంటే అసలు ఆశ్చర్యమేలా అసలు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన సంగతులు తెలిస్తే ఒక్కొక్కరు షాక్ అయిపోతారు. లాలూ ప్రసాద్ యాదవ్ చేసింది పరిపాలన కానే కాదు, అది ఒక గోండారాజు అనమాట. చెప్పాలంటే గోండారాజు కూడా కాదు, మధ్యయుగం నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన చేశాడు. మీకు ఒక విషయం తెలియాలా, గంగా నది సరిగ్గా ఈ బీహార్ రాష్ట్రం మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటది అనమాట. బీహార్ రాష్ట్రంలో పిచ్చి మొక్కలు వేసినా కూడా అవి మహావృక్షాలు అవుతాయి, ఎందుకంటే నీళ్లు బాగుండే ఆ సారవంతమైన భూములు ఆ విధంగా బాగుంటది అనమాట. ఈ బీహార్ లోని భూములు మన ఆంధ్రప్రదేశ్ లోనే గోదావరి జిల్లాలోని భూముల కన్నా 3 రెట్లు సారవంతమైనవి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే వాస్తవానికి అక్కడ బంగారం పండాలా, వ్యవసాయ పరిశ్రమలు రావాలా, కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలా, రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల ప్రజల్లో పేదరికం పోయి ధనధాన్యాలతో తోలుతొగాల, ప్రతి ఇంటా కూడా లక్ష్మీ కళ కనిపించాల. మన గోదావరి జిల్లాలో అట్లే ఉంటుంది చూస్తే, ఎందుకంటే ఎప్పుడు చూసినా నీళ్లు ఉంటాయి, ఎప్పుడు చూసినా కూడా పంట భూములన్నీ కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి, అట్లా అన్నమాట. కానీ బీహార్ లో మాత్రం ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బీహార్ లో ఎక్కడ చూసినా కూడా పేదరికం, ఆకలి, కష్టాలు, కన్నీళ్లే కనబడతాయి. దాదాపుగా 90% మంది ప్రజలు దిగువ మధ్య తరగతి వాళ్ళే. వీళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా బ్రతుకు పోరాటం చేస్తా బతకాల్సిందే. తలసరి ఆదాయం లిస్టులో ఆఖరు ర్యాంకు కోసం ఈ బీహారు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రెండు కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఇక ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి గొడవలు చేస్తారో, అల్లంలో సృష్టిస్తారో తెలియని పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. అందుకు కారణం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం. ఈ దరిద్రాన్ని మొదట లాలూ ప్రసాద్ యాదవ్ ప్రారంభిస్తే ఇప్పుడు ఈ గుండా రాజును లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నాలు పెంచి పోషిస్తున్నారు. ఇకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి కుమారుడు గురించి తెలుసుకుంటే అసలు ఊళ్ళు జలజరించదంటే, ఈయన గారి పేరు వచ్చేసి తేజ్ ప్రతాప్ యాదవ్. ఇతగాడు ఇంటర్మీడియట్ లో కాపీ కొట్టి పాస్ అయినాడంట. అక్షరం ముక్క రాదు, నోరు తెరిస్తే బూతులే. వీడు పక్కా 4th క్లాస్ రౌడీ అనమాట, ఒక ముక్కలో చెప్పాలంటే. ఈ ఆణిముత్యానికి లేని అలవాట్లు అంటూ ఏమీ లేవు. అయినప్పటికీ ఈయన గారు కొన్ని సంవత్సరాల పాటు బీహార్ లో 4 శాఖలకు మంత్రిగా పనిచేశాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఉడగాల వాళ్ళు ఏ పాపం చేసి ఉంటే ఆ బీహార్ లో పుట్టుంటారు. ఇటోళ్ళు ముఖ్యమంత్రులు, ఇటోళ్ళు మంత్రులు, కర్మ కాకపోతే ఏంది ఇదంతా కూడా. ఇకపోతే ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ కు 2018లో పెళ్ళింది. ఆయన గారి భార్య పేరు వచ్చేసి ఐశ్వర్యరాయ్. సరే, మంచిది, సంతోషం. ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఒకటి పెట్టాడు. ఆ పోస్ట్ లో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ వల్గర్ గా బిహేవ్ చేస్తూ ఒక దిక్కుమాలినటువంటి వీడియోను పోస్ట్ చేశాడు. ఏది ఆయనే, ఒకరు పెట్టింది కాదు, ఒక తీసి పెట్టింది కాదు, ఆయనంతా ఆయనే పెట్టుకున్నాడు అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీడంత పిచ్చోడు. అంతే, దెబ్బతో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఇక బీహార్ ప్రజలందరూ కూడా ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ ను అసహించుకోవడం మొదలుపెట్టారు. దీంతో బీహార్ లో ఈ ఆర్జేడీ పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వచ్చింది. ఇదేంద్రా స్వామి, మరి ఇంత బరిదిగింపేంది, ఏంది పిచ్చి పనులన్నీ ఏందన్నట్టుగా. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. తన కుమారుడు పెద్ద తప్పు చేసినాడని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అదేవిధంగా బాధ్యతారాహిత్య ప్రవర్తన, కుటుంబ విలువలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారన్న కారణాలతో ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి, అలాగే ఈ యాదవ్ కుటుంబం నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తా ఉన్నట్టు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటన చేశాడు అనమాట. అది విషయం. అలాగే వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం వల్ల సామాజిక న్యాయం కోసం మనం చేస్తున్నటువంటి సమిష్టి పోరాటం బలహీనపడుతుంది. ఏమే తమ పెద్ద కుమారుడి ఈ కార్యకలాపాలు, విచ్చలవిడి బహిరంగ ప్రవర్తన, బాధితారహిత వైఖరి మన కుటుంబ విలువలకు అనుగుణంగా లేవు. అందువల్ల అతన్ని పార్టీ నుంచి, అదేవిధంగా కుటుంబం నుంచి తొలగిస్తానని చెప్పేసి ప్రకటించాడు. ఇప్పటి నుంచి పార్టీలో గాని కుటుంబంలో గాని అతనికి ఎలాంటి స్థానం కూడా ఉండదంటూ ఏదో పెద్దరాయుడు సినిమాల్లో రజనీకాంత్ లెవెల్లో ఏమే సినిమా డైలాగులు కొట్టాడనమాట. అంతేకాకుండా అతనితో సంబంధాలు పెట్టుకునేవారు తమ విచక్షణ మేరకు నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసి లాలూ అయితే వ్యాఖ్యానించాడు. అయితే నిజానికి తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నటువంటి అన్ని వివాహేతర సంబంధాల గురించి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ తెలుసంట. పైగా
తమ కుమారుడు చేసే పనికి మాలిన పనులన్నింటినీ కూడా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ సమర్థిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈయనంతటా ఈయన బయట పెట్టుకున్నాడు వీడియో, అది బాగా వైరల్ అయిపోవడంతో ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందనమాట. దానివల్ల ఇప్పుడు ఈ కొత్త అవతారం ఎత్తినాడు. అయితే ఇప్పుడు ఈ వివాహేతర సంబంధాన్ని తన కొడుకే బయట పెట్టుకోవడం, అదే విధంగా మరో 5 నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన కొడుకైనటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తా ఉన్నట్టు ఈ నాటకాన్ని బాగా రెక్తిగడించాడు లాలూ ప్రసాద్ యాదవ్. ఇక వచ్చే ఎన్నికల్లో ఇంకా పరిస్థితి చూడబోతా అంటే వీళ్ళ ప్రత్యాపారాలు చూడబోతా ఉంటే ఆడికి అటర్ ఫ్లాప్ అయ్యేట్టుగా ఉండాలి ఈ ఆర్జేడీ ఫ్యామిలీ అంతా కూడా. అదే విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.